డిఎస్సి అభ్యర్థుల సహనాన్ని ఎట్టి పరిస్థితుల్లో పరీక్షించొద్దు. ఇదే స్టేట్మెంట్ నేను ఎవడికి భయపడిననే నీకు మట్టుకే తెలుసా. రావణాసురుడు 5 సంవత్సరాలు గడిపేశాడు. ఇప్పుడు మీరు మళ్ళీ దాదాపుగా అధికారంలోకి వచ్చి 6 నెలల సమయం పూర్తయిపోయింది. దయచేసి తొలి సంతకానికి ఒక విలువ అంటూ ఉండాలి. ఏందన్నా గమ్మునుండవా? 16,347 పోస్టులకు సంబంధించి తొలి సంతకం చేసి 6 నెలల సమయం కంప్లీట్ అయిపోయింది. తొలి సంతకానికి ఒక అర్థం ఉండాలంటే విద్యాశాఖ మంత్రి గారు, సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఈ డిఎస్సి అంశాన్ని మీరు తక్షణమే పరిష్కరించవలసిన అవసరం అయితే ఉంది. అఫీషియల్ స్టేట్మెంట్స్ కావాలి. విద్యాశాఖ మంత్రి ప్రెస్ మీట్ పెట్టి అఫీషియల్గా అనౌన్స్ చేయాలి. నోటిఫికేషన్ ఈ తేదీన రాబోతుంది. పరీక్షలకి ప్రిపరేషన్కి మధ్య 90 రోజుల సమయం ఉండబోతుంది. పరీక్షలు ఈ నెల నుంచి ఈ నెల వరకు జరుగుతాయి. ప్రతి జిల్లాకి సెపరేట్గా ఒక్కో పేపర్ ద్వారా పరీక్షనే జరుగుతుంది. ఇటువంటి అఫీషియల్ స్టేట్మెంట్లు అభ్యర్థులు కోరుకుంటూ ఉన్నారు. ఫ్రెండ్స్, ట్విట్టర్లో కూడా ట్వీట్ చేయడం జరిగింది. రామ్ రమేష్ ప్రొడక్షన్ అని చెప్పేసి మీరు ట్విట్టర్లోకి వెళ్ళి సెర్చ్ చేసినట్లయితే మన ఛానల్లో పెట్టిన ట్వీట్ వస్తుంది. వంటి నిండా కళ్ళు వేసుకుని జాగ్రత్తగా ఉండాలి దేవరా. సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. మన ఛానల్లో వచ్చే వీడియో కోసం చాలామంది ఎదురు చూస్తున్నారని చెప్పేసి నాకు తెలుసు. అయితే గత 1 మంత్ నుంచి 30 రోజుల నుంచి వీడియో ఎందుకు చేయలేదు అనే విషయానికి వచ్చినట్లయితే సరైన స్టేట్మెంట్ లేదు. డిఎస్సికి సంబంధించి ఏదో అడపా తడపా అడ్వర్టైజింగ్ ప్రకటనలే తప్ప సరైన అఫీషియల్ స్టేట్మెంట్లు ఏమీ లేకపోవడం కారణంగానే సరైన స్టేట్మెంట్ వచ్చిన తర్వాత వీడియో చేద్దామని చెప్పేసి వెయిట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. జనవరి 10వ తారీఖున ఎస్సీ వర్గీకరణ నివేదిక అని చెప్పేసి మనకు అప్పట్లో స్టేట్మెంట్ అయితే వచ్చింది న్యూస్ పేపర్లో అఫీషియల్గా. అయితే ఇప్పుడు చూసినట్లయితే ఈరోజు మళ్ళీ అఫీషియల్గా న్యూస్ పేపర్లో ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. మార్చ్ 15 తర్వాతే ఎస్సీ వర్గీకరణ నివేదిక. అభ్యర్థుల్ని టెస్ట్ చేస్తున్నారా గవర్నమెంట్? అభ్యర్థుల్ని టెస్ట్ చేస్తున్నారా? అభ్యర్థులు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? 6 నెలలు గెంటేసాం వెనక్కి, ఇంకొక 6 నెలలు గెంటేద్దాం. ఏమి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు అంటే మేము అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీ చేస్తాం. రావణాసురుడు 5 సంవత్సరాలు తినేశాడు. ఒక్కటంటే ఒక్క టీచర్ ఉద్యోగాన్ని భర్తీ చేయలేదు. డిఎస్సి అభ్యర్థుల దృష్టిలో ఒక రావణాసురుడిగా మిగిలిపోయాడు. మీరేం ప్రకటన చేశారు? తొలి సంతకం ద్వారా మెగా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీ చేస్తాం. అభ్యర్థులందరూ కూడా ముందుండి నడిపించి అఖండ మెజారిటీని కూటమి ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకూడదు. అధికారులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. డిఎస్సి అభ్యర్థుల కారణంగానే అఖండ మెజారిటీ కూటమి ప్రభుత్వానికి రావడం జరిగింది. డిఎస్సి అభ్యర్థులు ఎనానిమస్. ముందుండేవి మంచి రోజులు కాదు దేవరా. మన అనుకునే వాళ్ళు ఎవరు మనోళ్ళు కాదు. ఇచ్చిన హామీ ప్రకారం 16,347 పోస్టులకు సంబంధించి తొలి సంతకం చేశారు. తొలి సంతకం చేస్తే దానికి ఒక అర్థం ఉండాలా? తొలి సంతకానికి విలువ ఉందా? ఎస్సీ వర్గీకరణ అనే సాకు చూపించి ఎస్సీ వర్గీకరణ అనే అంశాన్ని తెరపైకి తీసుకువచ్చి నోటిఫికేషన్ని జాప్యం చేయడం కరెక్టేనా? లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థులు కోచింగ్ సెంటర్లకు వెళ్ళి తినక డబ్బులు లేవు ఎవరి దగ్గర. 5 సంవత్సరాల నుంచి కోచింగ్ సెంటర్ల చుట్టూనే తిరుగుతున్నారు. కోచింగ్ సెంటర్లని మేపుతున్నారు. అదిగో వచ్చేస్తుందిలే, నోటిఫికేషన్ వస్తుందిలే, జాబ్ కొట్టిన తర్వాతే ఇంటికి వెళ్దాం. ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎక్కువ మంది పేద, నిరుపేద, మధ్య తరగతి అభ్యర్థులే ఎక్కువ. ఈ 16,347 పోస్టులకు సంబంధించి తొలి సంతకం జరిగింది కదా, ఖచ్చితంగా నోటిఫికేషన్ వచ్చేస్తుంది అని చెప్పేసి అభ్యర్థులు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్ని జాప్యం చేయడం సరికాదు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, మీరు ముగ్గురు కూడా తక్షణమే ఈ అంశంపై ఒక స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకుని నోటిఫికేషన్ విడుదల చేసి 90 రోజుల్లో పరీక్షలు పూర్తి చేయవలసిన అవసరం ఉంది. తక్షణమే మీరు అన్నమాట ప్రకారం ఎస్సీ వర్గీకరణకు ఒక 2 నెలలు అన్నారు. దాదాపు 2 నెలల సమయం కూడా పూర్తి చేస్తారు. వదిలేస్తే ఇంకొక 4 నుంచి 10 నెలలైనా జాప్యం చేస్తూనే ఉంటారు. 7 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు. ఒక్క పర్మనెంట్ టీచర్ ఉద్యోగం భర్తీ అయ్యి దాదాపుగా 7 సంవత్సరాలు పూర్తి కావస్తుంది.
ఇప్పటి వరకు కూడా డిఎస్సి లేదు, టీచర్ పోస్టుల భర్తీ లేదు. మరి ప్రభుత్వ పాఠశాలలు ఏ విధంగా అభివృద్ధి చెందుతాయా? మోడల్ స్కూల్స్ పెట్టేస్తే సరిపోతుందా? దానికి సరిపడగా ఉపాధ్యాయుల సంఖ్య ఉండాలి కదా. 117 రద్దుపై మార్గదర్శకాలని చెప్పేసి న్యూస్లు అయితే వస్తూ ఉన్నాయి. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీ అవసరం ఉంది. గత 7 సంవత్సరాలుగా భర్తీ లేదు. ఉన్న పోస్టులన్నీ కూడా భర్తీ చేయవలసిన అవసరం అయితే ఉంది. లక్షలాది మంది అభ్యర్థులు నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అభ్యర్థులు చాలా శాంతంగా సహనంగా ఎదురు చూస్తూ ఉన్నారు నోటిఫికేషన్ కోసం. ఖచ్చితంగా ఫిబ్రవరి ఎండింగ్ నాటికి నోటిఫికేషన్ వచ్చినట్లయితే ప్రిపరేషన్కి సంబంధించి ఓవరాల్గా ఒక 90 రోజులు పోయినా అనంతరం పరీక్షలు పూర్తి చేసి పోస్టింగ్ల ప్రక్రియను పూర్తి చేసేందుకు అవకాశం అయితే ఉంటుంది. త్వరలో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 30 రోజులు ఇస్తాం, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 45 రోజులు ఇస్తాం. ఇవి కాదు కావాల్సింది అభ్యర్థులకి. నోటిఫికేషన్ తక్షణమే రావాలి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 90 రోజుల తర్వాత పరీక్షలు పక్కా ప్రణాళిక ప్రకారం పూర్తి కావాలి. అభ్యర్థులు ఇదే కోరుకుంటూ ఉన్నారు. మీరు ఎస్సీ వర్గీకరణ అంటూ జాప్యం చేయడం అనేది ఏమాత్రం సరికాదు. ఎస్సీ వర్గీకరణ సాకుతోనే నోటిఫికేషన్ని వెనక్కి నెట్టడం అనేది కూడా ఏమాత్రం సరికాదు. ఇంకొక ముఖ్యమైన విషయం, ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి నోటిఫికేషన్ వెనక్కి గెంటుతూ ఉన్నారు. ఏదైనా ఓసీ అభ్యర్థులు మళ్ళీ ఓసీలో ఓసీఏ, ఓసీబీ, ఓసీసీ ఈ విధంగా ఓసీ వర్గీకరణ కావాలంటే కూడా మీరు డిఎస్సి నోటిఫికేషన్ వెనక్కి వేస్తారా? లేదా బీసీలో మళ్ళీ ఏదైనా వర్గీకరణ కావాలంటే నోటిఫికేషన్ వెనక్కి వేస్తారా? ఒక ఎస్సీ వర్గీకరణ దృష్టిలో పెట్టుకుని మాత్రమే డిఎస్సి నోటిఫికేషన్ అనేది వాయిదా వేయడం ఏమాత్రం సరికాదు. లక్షలాది మంది కుటుంబాలు డిఎస్సి కోసం 7 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాయి. అభ్యర్థుల కలలు ఆశల మీద నీళ్లు చల్లొద్దు. దయచేసి అభ్యర్థులందరూ కూడా చాలా సహనంగా ఎదురు చూస్తున్నారు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి. మీరు ఇలా ఇదే విధంగా జాప్యం చేసుకుంటూ ఉంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇది లక్షలాది మంది అభ్యర్థుల ఆవేదన. దయచేసి ఎట్టి పరిస్థితుల్లో జాప్యాలు సరికావు. ట్విట్టర్ వేదికగా డిఎస్సి అభ్యర్థులందరూ కూడా నేను ఒక ట్వీట్ పెట్టాను. ఒకవేళ మీకు ట్విట్టర్ అకౌంట్ రాకపోతే క్రియేట్ చేసుకోవడం ఎలా అనేది యూట్యూబ్లో చూడండి, చాలా వీడియోస్ ఉన్నాయి. ట్విట్టర్ని ప్రజెంట్ ఎక్స్ అని చెప్పేసి పిలుస్తున్నారు. ఓకే, ట్విట్టర్ని ప్రజెంట్ ఎక్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ప్లేస్టోర్లో ఎక్స్ అనే యాప్ ఉంటుంది. అసలు ఏ విధంగా ట్వీట్ చేయాలి ఏంటి ఒకవేళ మీకు తెలియకపోతే యూట్యూబ్లోకి వెళ్ళి వీడియో చూడండి. హౌ టు యూజ్ ట్విట్టర్ ఎక్స్ అకౌంట్ అని చెప్పేసి క్లారిటీగా ఉంటుంది. ఓకే, వాళ్ళు ఎవరో ట్వీట్ చేస్తారులే, వాళ్ళు చేసేస్తారులే, వీళ్ళు చేసేస్తారులే అనుకుంటే వాళ్ళు కూడా మీలాగా అనుకుంటారు. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ బాధ్యతగా ట్విట్టర్ ఎలా యూజ్ చేయాలి ఒకవేళ మీకు తెలియకపోతే యూట్యూబ్లోకి వెళ్ళి హౌ టు యూజ్ ట్విట్టర్ అకౌంట్ అని చెప్పేసి సెర్చ్ చేయండి. ట్విట్టర్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత సెర్చ్లో రామ్ రమేష్ ప్రొడక్షన్స్ అని చెప్పేసి సెర్చ్ చేస్తే మన ఛానల్ ట్వీట్ చేసిన ఒక ట్వీట్ ఉంటుంది, దాన్ని రీట్వీట్ చేయండి. రీట్వీట్ అని చెప్పేసి ఉంటుంది. ఆ రీట్వీట్ ఆప్షన్ క్లిక్ చేసి ఆ ట్వీట్కి కామెంట్ చేయండి. మీరు ఆ విధంగా ఎక్కువ మంది చేసినట్లయితే ఖచ్చితంగా అధికారుల దృష్టికి ట్విట్టర్ వేదికగా ఈ అంశం అనేది వెళ్తుంది. ఏపీపీఎస్సీకి ఏ విధంగా ఒక స్టేట్మెంట్ వచ్చిందో అదేవిధంగా స్టేట్మెంట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ప్రభుత్వ పెద్దలు అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టి డిఎస్సి అంశంపై స్టేట్మెంట్ చేయవలసిన అవసరం అయితే ఉంది. డిఎస్సి ఇదిగో డిఎస్సి త్వరలోనే ఇచ్చేస్తున్నాం, పరీక్షలు మేలో పెట్టేస్తాం, ఇటువంటి చిల్లర స్టేట్మెంట్స్ కాదు కావాల్సింది, అఫీషియల్ స్టేట్మెంట్స్ కావాలి. విద్యాశాఖ మంత్రి ప్రెస్ మీట్ పెట్టి అఫీషియల్గా అనౌన్స్ చేయాలి. నోటిఫికేషన్ ఈ తేదీన రాబోతుంది, పరీక్షలకి ప్రిపరేషన్కి మధ్య 90 రోజుల సమయం ఉండబోతుంది, పరీక్షలు ఈ నెల నుంచి ఈ నెల వరకు జరుగుతాయి, ప్రతి జిల్లాకి సెపరేట్గా ఒక్కో పేపర్ ద్వారా పరీక్షనే జరుగుతుంది. ఇటువంటి అఫీషియల్ స్టేట్మెంట్లు అభ్యర్థులు కోరుకుంటూ ఉన్నారు. ఒక 15% పోస్టులైన ఎస్సీ వర్గీకరణ పోస్టులను దృష్టిలో పెట్టుకుని నోటిఫికేషన్ని జాప్యం చేయడం జరగదు. ఆ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని హోల్డ్లో పెట్టి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయండి. అనంతరం ఆ క్లారిటీ రావడానికి ఎట్టో 3 నెలల సమయం పడుతుంది కాబట్టి ఈలోపు పరీక్షలు అయ్యేలోపు ఎస్సీ వర్గీకరణ పోస్టులకు సంబంధించిన క్లారిటీ కూడా వస్తుంది కాబట్టి జాప్యాలు చాలు, చేతల్లో పని మీరు చూపించవలసిన సమయం ఆసన్నమైంది. తక్షణమే అభ్యర్థులు నోటిఫికేషన్ కోరుకుంటూ ఉన్నారు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే అభ్యర్థులు శాంతించే అవకాశం అయితే ఉంటుంది. దయచేసి 7 సంవత్సరాల సమయం ఎటు కాకుండా వృధా అయిపోయింది. ఇకనైనా నోటిఫికేషన్తో దీనికి విముక్తి తెరదించాలని చెప్పేసి అభ్యర్థులు అందరూ కోరుకుంటున్నారు. కాబట్టి ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకుని లోకేష్ గారిని, సీఎం గారిని, డిప్యూటీ సీఎం గారిని ముగ్గురిని ట్యాగ్ చేసి ట్విట్టర్లో నేను ట్వీట్ పెట్టాను. ఆ ట్వీట్ని రీట్వీట్ అయినా చేయండి, లేదంటే మీరు కూడా అవసరమైతే ట్వీట్ని క్రియేట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా చేయవలసిన అవసరం ఉంది.
ట్విట్టర్లో ట్రెండ్ చేయవలసిన అవసరం 100% ఉంది. వేదికగా డిఎస్సి అభ్యర్థులందరూ కూడా గొంతెత్తవలసిన సమయం ఆసన్నమైందని చెప్పి రీట్వీట్ చేయండి. సోషల్ మీడియా వేదికగా మార్చి 15 తర్వాత ఎస్సీ వర్గీకరణ అంటున్నారు. ఈ విధంగా ఏప్రిల్ ఈ టైం వరకు కూడా ఎటువంటి నోటిఫికేషన్ లేకుండా గెంటేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు తస్మాత్ జాగ్రత్త. తక్షణమే నోటిఫికేషన్ రావాలి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 90 రోజుల తర్వాత పక్కా ప్రణాళిక ప్రకారం పరీక్షలు పూర్తి చేయాలి. ప్రభుత్వ పెద్దలందరికీ కూడా ఇదే డిఎస్సి అభ్యర్థుల నినాదం. వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం. ధన్యవాదాలు.